ఇవి 300 కేజీ. ఇవన్నీ అన్ని 300 ఉన్నాయా? అన్ని 300లేనా? హైలైట్గా ఉంది అసలు. ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది. నేనేదో అనుకున్నా ఇది కాకినాడ కాజా ఇట్లా ఉంటుంది. ఇట్లా చేస్తున్నామని వద్దు అని చెప్పేది అనమాట. అందుకని ఇవన్నీ వేస్ట్ చేపలు అంట. చూడండి ఎట్టుండే. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ టైం వచ్చి కరెక్ట్గా 12 అయితే అయింది. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే మనం అయితే ఈరోజు కాకినాడ మొత్తం కాదు, కాకినాడలో కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాము. దీంట్లో మనకి మెయిన్గా వచ్చి చాలా మంది మనకి మెసేజ్లో పెట్టింది ఏంటంటే సుబ్బయ్య గారి హోటల్ ఉందన్న. వెళ్తున్నారా? ఓకే. మాది ఇక్కడ హోటల్ ఉందండి మాది. అవునా? ఓకే. ఈ అన్నగారు ఎవరు అనుకున్నారు? మనం ఉంటున్న లాడ్జి ఓనర్. మన వీడియోలు చూస్తూ ఉంటారంట అన్నగారు. మనల్ని చూసి అయితే గుర్తుపెట్టినారు. అవునా? మనం ఉంటున్న లాడ్జి వల్దనంటే ఇది కూడా ఇది వచ్చి మురళీకృష్ణ అపార్ట్ హోటల్ ఇదనమాట. బాగుంది. మురళీకృష్ణ అపార్ట్ హోటల్ ఏసీ. ఇట్లా రూమ్స్ ఎలా ఉంటాయి అనేది ఒక రూమ్ అయితే శాంపుల్గా చూపిస్తాం మీకు. ఇది బెడ్రూము ఫ్యామిలీస్ది. ఏదైతే లోపల కిచెన్ ఉంది, హాట్ వాటర్కి, సోఫా ఒకటి, ఇంకొచ్చి ఇట్లా వచ్చి బాల్కనీ ఒకటి ఉంది ఇక్కడ చిన్నది. సో ఇది బాల్కనీ బాగుంది. నేను వచ్చి వాష్రూమ్. సో వాష్రూమ్ గీజర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి వాష్రూమ్లో. సో ఇదన్నమాట శాంపుల్. మిగతా అన్ని రూమ్లు ఏ విధంగానే ఉంటాయి ఇక్కడ. దీంట్లో మనకి రూమ్స్ వచ్చి డబుల్ బెడ్రూమ్. ఇందాక మనం శాంపుల్ రూమ్ చూసినాం కదా, అది 2400 అంట. 2 పర్సన్స్, 10 సంవత్సరాల లోపల ఉండే పిల్లలకైతే. ఈ 3 ఉన్నాయి చూడండి. అయితే మనకి సుబ్బయ్య గారి హోటల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ 3 ఉన్నాయి. ఈ 3లో అక్కడ కొడుకులువి. ఇదైతే మెయిన్ అంట. ఇది తండ్రి కాదు, ఇది ఒరిజినల్లో. రాండి భోజనం చేద్దామా? సాయంత్రం ఎట్లా తిరుక్కొని ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి మనం వస్తాను. థ్యాంక్ యూ అన్న, ఇక్కడ దాకా తీసుకొచ్చి. సరేనా? ఇదిగోండి, మనమైతే సుబ్బయ్య గారి హోటల్ దగ్గరికి వచ్చినామా. అన్నగారు అయితే మనల్ని అయితే 7 దాకా అయితే వదిలిపెట్టినారు పాపం. మధ్యలో వాళ్ళ ఇంకో హోటల్ ఉంటే ఆ హోటల్ కూడా చూపించి ఏడైతే వదిలిపెట్టి. సుబ్బయ్య గారి హోటల్ అంటే ఇది రోడ్లో మనకి 3 అయితే ఉండే. అక్కడ 2 ఉన్నాయి. ఇది ఒరిజినల్ అంట. ఇది మామూలుగా ఒరిజినల్లో. ఆడైతే ఒక 2 ఉన్నాయి, అవి కొడుకులు అంట. ఇదైతే ఒరిజినల్ అని చెప్తున్నాడు. సో దీని లోపలికి అయితే భోజనం చేద్దాం. సుబ్బయ్య గారు ఈ కాకినాడలో సుబ్బయ్య గారు భోజనం చేయండి అని మనకైతే చాలా మెసేజ్లు అయితే వచ్చినాయి. ఆల్మోస్ట్ ఇక్కడ భోజనం చేయకుండా పోతే కొట్టేటట్టు ఉన్నాయి మెసేజ్లు. ఏడేదో పొళ్ళు అన్నీ అమ్ముతా ఉన్నారు బయట. పొళ్ళు, ఊరగాయలు పొళ్ళు. అవి భోజనం ఒకటి. ఇది సుబ్బయ్య గారు హోటల్. దీనికైతే 2 అయితే ఉన్నాయి సెక్షన్లో. ఏసీ సెక్షన్ ఒకటి, నాన్ ఏసీ. పర్లేదు. సో ఈ అన్నగారు ఆడికి తీసుకోబోతున్నారు మనం. ఇందాక నేను నాన్ ఏసీ, ఏసీ అని 2 సెక్షన్ ఉంటాయని చెప్పినా కదా. మనకు అక్కడ ఉండేది నాన్ ఏసీ, ఇది వచ్చి ఏసీ. సో ఈ విధంగా ఉంటుంది ఏసీ. మనకి ఏసీ అంటే ఫ్యామిలీస్ ఒకరికే కదంట, మామూలుగా ఎవరన్నా వచ్చినా ఇస్తారంటే ఏసీ. సో ఇందాక అది మనము ఏసీ సెక్షన్, అది. ఇక్కడ వచ్చి నాన్ ఏసీ. నాన్ ఏసీ, ఏసీ డిఫరెన్స్ యాడ్ వస్తుందంటే ఏసీలో అయితే ఫుడ్ ఐటమ్స్ కూడా మారిపోతున్నాయి విత్ ఏసీ. దాంట్లో 25 ఐటమ్స్ దాకా వస్తాయి, దీంట్లో 14 ఐటమ్స్ వస్తాయి. మనకి ఏసీలో అయితే 25 ఐటమ్స్ దాకా వస్తాయంట, ఇంక్లూడింగ్ నార్త్ ఇండియన్ కూడా కలుపుతారంట. మనకి నాన్ ఏసీలో అయితే 14 ఐటమ్స్ వరకు వస్తాయి. అది డిఫరెన్స్ అనమాట ఏసీకి నాన్ ఏసీకి. మనమైతే ఏసీ టికెట్ ఒకటి తీసుకున్నాము, 230 రూపాయలు. ఇప్పుడు ఇది బూందీ, పూరి, కాజా, కాకినాడ కాజా, టమాటో పప్పు, క్యాలీఫ్లవరు, బంగాళదుంప ఫ్రై. ఇది కాకినాడ కాజా ఇట్లా ఉంటుంది. కాకినాడ కాజా ట్రై చేద్దాం. పులిహోర, ఓకే. ఆవకాయ రైసు, రోటి పచ్చడి, ఇది పన్నీర్ కర్రీ, ఇది మిరపకాయ బజ్జీ. ఆవకాయ పచ్చడిలో పొడి కూడా కలిపినారు, బాగుంది. పలావ్లో పన్నీర్ అంటే ఇది పలావ్లో పన్నీరు. ఇది పెసర పునుగు కర్రీ. ఇది వంకాయ ఫ్రై. ఒక అప్పడం కూడా ఇచ్చినారు. ఇది ఆలూ ఫ్రై, బాగుంది. పొళ్ళు వస్తాయి. ఇది వైట్ రైస్లో ఫస్ట్ పొడి. కొంచెం ఓకే, 3 సెక్షన్లో. ఓకే, కొంచెం కందిపొడి,
కరేపాకు పొడి, నెయ్యి, రైస్ పెట్టిన తర్వాత మనకైతే పొడి, కంది పొడి, ఇది మామూలుగా దోసకాయ ఓకే. సో ఇదిగోండి మనకి బూరె, దీంట్లోకి నెయ్యి పోసుకొని తింటే బాగుంటుందంట. బూరెలో నెయ్యి. ఓకే, వచ్చా వెరీ గుడ్. ఇది బూరె, బూరెలోకి నెయ్యి పోసుకొని తిన్నాం, చాలా బాగుంది అది. ఇది కూడా కొండ పెరుగు, ఇది మజ్జిగ చారు, ఇది ఒక రసగుల్లా పెట్టినారు. సో ఇది మజ్జిగ పులుసు, మజ్జిగ పులుసు. పెరుగు బాగుంది, వెన్న ఉంటుంది. ఈ సుబ్బయ్య గారి హోటల్లో భోజనం వడ్డించేది అడిగి వడ్డిస్తుంటారు. అంటే ఇప్పుడు భోజనం నాకు చాలా లేచిపోతుందా ఆమెను కూర్చోబెట్టి ఇంకోటి వేసుకుని అంటున్నారు, అట్టుండరు ఇల్లు. ఎందుకంటే మనమైతే సుబ్బయ్య గారి హోటల్లో భోజనం చేసుకొని సెంటర్కి అయితే వచ్చున్నాము. ఇక్కడి నుంచి బీచ్ పోయేదానికి అడిగితే 15 కిలోమీటర్లు వస్తుందంట. సరే అని ఒక ర్యాపిడ్ అయితే బుక్ చేసినాం. ఎందుకంటే వస్తా ఉన్నాడు మన బ్రదరు ఎక్కడి నుంచో, వెలుగు శివకుమార్ అంట. వీళ్ళు ఈ ర్యాపిడో వాళ్ళు నాకు అర్థమే కాదు. మనం ర్యాపిడో బుక్ చేసినప్పుడు మనకి లోకల్గా అయితే చాలా ఉన్నాయి, అంటే లోకల్గా బైక్స్ అనేవి దగ్గరలో చూపిస్తా ఉన్నాయి. అట్లా నేను బుక్ చేసి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు రాకోకుండా ఎక్కడో ఒక 2-3 కిలోమీటర్లు అవతల ఉన్నాడు. ఆ పిల్లోడైతే పిక్ చేసినాడు ఇక మన రిక్వెస్ట్ని. అంటే ఇది ఒకసారి కాదు, చాలాసార్లు జరిగింది. అంటే మనం ఎక్కడైతే ఉంటామో ఆ లొకేషన్లో ఉండేవాళ్ళు పిక్ చేయట్లే, దూరంగా ఉండేవాళ్ళు పిక్ చేస్తున్నారు. శివకుమారా? ఓకేనా, సరే అయితే. మీ పేరు శివానా? ఓకే, వీడియో పర్లే కదా, వీడియో రికార్డింగ్. నేను మామూలుగా సిటీలో అటు పోతా కదా, అడగొచ్చితే బుక్ చేస్తే వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు వద్దన్నా మాకు మళ్ళీ ఇంట్లో తెలుస్తుంది ఇట్లా చేస్తున్నామని వద్దు అని చెప్పేది అనమాట. అందుకని అంటే స్టూడెంట్స్ కదా, ఇంకా ఫియర్ ఉంటుంది వాళ్ళకి, కాలేజ్ అని చెప్పి తిరుగుతారు కాబట్టి. అదే సో మనకు అలాంటి ప్రాబ్లం ఏదండి. ఓకే ఓకే నాకు ఉంది బైక్, నా బైక్ అది మనకి హిమాలయన్ తెలుసు. ఇదిగోండి ఇది నాగమల్లి తోట సెంటర్. అక్కడైతే మనకి అల్లూరి సీతారామరాజు విగ్రహం అయితే ఒకటి ఉంది. ఇదిగోండి ఇది వచ్చి మనకి JNTUK, అంటే JNTU కాకినాడ ఫేమస్, చాలా ఫేమస్ ఇది కాలేజ్. JNTUK ఇది గ్రౌండా? ఓకే, JNTUK స్టేడియం అంటే ఇది. ఓకే, స్టేడియం రెడీ చేస్తాను, క్రికెట్ అన్నట్టుంది కదా. ఓకే, ఇదిగోండి మనకి క్రికెట్ స్టేడియం రెడీ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇదన్నమాట JNTU కాకినాడ. ఇది వచ్చి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కాకినాడ స్పోర్ట్స్ అకాడమీ అంట. మన బ్రదర్ కూడా స్పోర్ట్స్ ఆడతారంట. ఏది ఆడేది? బ్యాడ్మింటన్. డైలీ పోతారంట అక్కడికి బ్యాడ్మింటన్కి. కాకినాడ అనగానే ఫుడ్ సుబ్బయ్య గారి హోటల్కి తిందామని, ఫుల్ వెజిటేరియన్ పోయి తిందామని కూర్చొని వాళ్ళు ఐటమ్స్ పెడితే అవన్నీ టేస్ట్ చేసేలా వాళ్ళ కడుపు నిండిపోయింది. అదే కొంచెం అన్ని టేస్ట్ చేసిన అప్పటికి ఇంకా ఉన్నాయి సార్ అంటారు, నాకు వద్దురా సామె వచ్చేసిన. బాగుంది టేస్ట్ మాత్రం. మనమైతే ఇప్పుడు బీచ్ రోడ్ స్టార్టింగ్లో అయితే ఉన్నాము. ఇక్కడ అన్ని ఫ్యాక్టరీస్ అంతా ఉన్నాయి, కొంచెం మాస్ ఏరియా లాగా ఉంది. ఇది కోరమాండల్ రోడ్ అంటే ఇది. అక్కడ కోరమాండల్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇంకోటి ఇక్కడ ఆయిల్ రిఫైనరీస్ ఎక్కువ ఉన్నాయంట ఫ్యాక్టరీస్. ఇక్కడ ఇవన్నీ వేస్ట్ వాటర్ కదా, నుంచి వచ్చిన వేస్టేజ్ అంతా పైప్ లైన్ ద్వారా బయటకు పోతుంది. చూడండి మొత్తం అంతా పచ్చగా వల్ల ఇదంతా గుర్రపు డెక్క. ఇది ఎంట్రన్స్. సో ఇది కోరమాండల్ మెయిన్ ఎంట్రన్స్. కోరమాండల్ అంటే ఏంది ఫ్యాక్టరీ? ఇది మురుగప్ప. ఎదుగోండి కోరమాండల్ ఏదో ఇది. లేదు, హై సెక్యూరిటీ ఉన్నట్టుంది మొత్తం అంతా. ఐడి లేకుండా ఎవరో బయట వెళ్ళాం. సో ఇదిగోండి మనం ఇట్లా పోయినామంటే రైట్ సైడ్కి పోర్ట్ ఏరియాకి పోతాము. ఇప్పుడు ఇట్లా పోతే మనం బీచ్కి పోతున్నాం, లైట్ హౌస్ దగ్గర పోతున్నాము. గో కార్టింగ్ అని పిల్లలు గేమ్ జోన్ అంటే పిల్లకాయలు మామూలుగా ఆడుకునేదానికి. హెలికాప్టర్ అంటే ఊరికే డమ్మీదా అక్కడ ఉండేది? రియల్దేనా? 5,000 ఎంతో ఫైనాన్స్ అన్ని లైవ్ లొకేషన్. అదిగోండి మనకైతే హెలికాప్టర్ రైడ్ కూడా అయితే ఉంది. మనిషికి ఒక 5-4 వేలు ఉంటుందంట. మొత్తం హెలికాప్టర్లో తిప్పి చూపిస్తారు మనకి. ఇక్కడ
ఇప్పుడు మీకు వాటర్ మామూలు గ్రౌండ్ వాటరేనా? మేము ఉండే ఏరియాకి వస్తాయి ఇక్కడ గ్రౌండ్ వాటర్? వచ్చేస్తాయి. ఓకే, అంటే మరి దగ్గరగా ఉంది కదా సముద్రం అని. అంటే ఇక్కడ రాదు. ఓకే ఓకే, మనం బయలుదేరం చూసాం, అక్కడ అన్ని గ్రౌండ్ వాటర్ అక్కడ పడతాయి. ఓకే, ఇది బీచ్ ఎంట్రన్స్ రాగానే చేపల వాసన, ఎండి చేపలేడా. మనం కాకినాడ బీచ్కి రాగానే ఇక్కడ ఒక ఫస్ట్ ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, దాన్ని అయితే చూసుకొని మళ్ళీ అయితే బీచ్లోకి పోదాము. బీచ్ చాలా బాగుంది, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇది వచ్చి మనకి గ్లాస్ బ్రిడ్జ్, ఇది ఒక అట్రాక్షన్ ఇక్కడ బీచ్లో. ఇప్పుడు రీసెంట్గానే ఇన్స్టాల్ చేసినారు. దీని మీద వాక్ చేయొచ్చు. మామూలుగా అట్లా మెయిన్ రోడ్లో నుంచి అటు వచ్చుంటే ఇక్కడికి దీని మీదకి వచ్చిండే వాళ్ళము. మనం బీచ్లో ఉంటే ఇటు వచ్చినాం, ఇక్కడైతే క్లోజ్ చేస్తున్నారు. దాని మీద నడుచుకుంటా కింద అయితే చూడొచ్చు. కింద మొత్తం వాటర్నే ఈ విధంగా ఉంటుంది. సో ఇది మామూలుగా ఎంట్రన్స్ క్లోజ్ అయింది. ఈ విధంగా ఉంటుంది పైన నుంచి బ్రిడ్జ్. ఇంతకుముందు నీకు తెలిసి ఇది పార్కింగ్ లేదు. ఇలా తుప్పలు అయితే ఎలా ఉన్నాయో అక్కడ కూడా అలాగే ఉండేది. అవునా? జస్ట్ బైక్స్ అలా ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకోవడం, లోపలికి సపరేట్ ఏంటూ లేదు. ఓకే ఓకే, మా దగ్గర కూడా రీసెంట్గా స్టార్ట్ చేసినాయి ఇట్లా పార్కింగ్ డబ్బులు కట్టించుకోవడం. మామూలుగా చిన్నప్పటి నుంచి మేము ఈ బీచ్లు పోయి ఏం టికెట్ ఏం లేదు కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి బైక్లు ఆడ పెడితే ఆడ పెట్టేసి అట్లాగా అలవాటు అయ్యేవే. ఇప్పుడు ఈ పార్కింగ్ ఫీజు కట్టాలంటే బాధ. మన బ్రదర్ యాక్చువల్గా ఇప్పుడు మనతో పాటు మనకి ర్యాపిడో బుక్ చేసుకునే దాకా వచ్చినాం కదా, మన బ్రదరు ఏదో ఊరికే టైం పాస్కి ఇట్లా సండే టైంలో అట్లా ఆన్ చేసుకుంటా ఉంటాడు ర్యాపిడోకి. కరెక్ట్గా మనకి మంచి బ్రదర్ దొరికినాడు. నేను వస్తా తిరగదాం అన్నా, అట్లాగా బీచ్లో పోయి అట్లా తిరిగిపోదాం అంటా ఉన్నాడు. ప్రాబ్లం లేదంటే లేదు నేను కూడా ఇట్లా బయటికి పోదామని అనుకుంటా ఉండి ఆ ర్యాపిడో ఆన్ చేసినాను. సరే ఇంక మీరు ఇట్లా బీచ్ కనే టైంకి సరే బీచ్కి పోదామని వస్తున్నాను అనేది చెప్తున్నాడు. కౌద బీచ్ పార్క్ అయితే పోదాం లోపలికి. ఎడో ఒక విమానం అయితే ఉంది పెద్దది, యుద్ధ విమానం అయితే పెట్టున్నారు. ఇది ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి కొంచెము మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ అయిందంటే ఇక్కడ TU-142M విమాన ప్రదర్శనశాల, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ ఏరోప్లేన్ చూసేదానికి ఎంట్రీ టికెట్ మనిషికి 40 రూపాయలు. ఇది హైలైట్గా ఉంది అసలు, ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది. నేనేదో అనుకున్నా TU-142M అంట, ఏదో ఒక చిన్న విలేజ్ ఉన్నట్టుంది ఇది. దీని సైజ్ చూస్తామంటే ఇక్కడ మొత్తం అంతా సెన్సార్లు ఉంటాయి, ఇవన్నీ సెన్సార్ సిగ్నల్స్, ఇవన్నీ హైలైట్. ఇది మాత్రం అసలు లారీ టైర్లు ఉంటున్నాయి కదా, వాటికన్నా పెద్ద అయ్యే. నాకు కరెక్ట్ నా సగం హైట్ ఉండయి, ఒక మూడు అడుగులు ఎత్తు ఉంటుంది టైర్లో. మనం ఇట్లా వెనకాల నుంచి పోయి ముందర నుంచి అయితే వద్దాం. ఇది హైలైట్ అసలు. విమానం లోపల ఏదో చిన్న ఊరు ఉన్నట్టుంది. ఇది ఈ పక్క గుడ, ఇదేదో చిన్నది ఒకటి ఉంది ఇక్కడ, గుడ అంట. రే భలే ఉంది, ఇదే బుడ్డదే. అది సంగతి. అల్యూమినియం అంటే మనకి వెయిట్ తక్కువ ఉంటుంది కదా, ఇది గుడ అంటే దీని పేరు. చిన్నది ఇది, ఏది క్రాఫ్ట్ అల్యూమినియంతో తయారు చేస్తారు. అల్యూమినియం ఏంటంటే ఐరన్ కన్నా వెయిట్ తక్కువ ఉంటుంది, అది కాకుండా సిలుం పట్టదు మనకి. ఆడేమో పెద్దది ఒకటి ఉంది, ఏడేమో బుడ్డిది ఒకటి ఉంది. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసేదానికి పార్క్ లాగా ఉంది బాగా. ఫ్యామిలీతో ఎవరైనా వచ్చినప్పుడు మధ్యాహ్నం కరెక్ట్గా మనం మధ్యాహ్నం వచ్చినాము, అందుకని కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. మన బ్రదర్ చెప్పింది ఏంటంటే ఇంకొక 1-2 గంటల తర్వాత ఇక్కడ కనీసం నడిచేదానికి కూడా ఉండదన్న, అంత క్రౌడ్ అయితే వస్తుంది అన్నట్టు చెప్పినారు. ఎందుకంటే మనకి ఇక్కడ బీచ్లో రాగానే ఫస్ట్ బజ్జీలు అయితే దర్శనం ఇచ్చినాయి. వద్దన్న ఇప్పుడే ఫుల్గా తిన్నావా. మొక్కజొన్న కంకులు. వీళ్ళే ఇంత డెవలప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదంట. ఇక్కడ ఇంత మంచిగా వీళ్ళు అన్నీ వచ్చి ఇంత డెవలప్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదేదో స్లమ్ ఏరియా, గొడవలు, తాగి అంటే మామూలుగా వచ్చి తాగేది అక్కడ చేస్తూ ఉండేవాళ్ళంట. ఇంత ఇది ఈ రేంజ్లో అవుతుంది అనుకోలేదంట. మనకు ఆవిడ కనిపిస్తుండేది పోర్ట్, కృష్ణపట్, కాకినాడ పోర్ట్. షిప్పులు కావాల్సిన ఉండే సముద్రం లోపల, వంటలు. ये किधर से आया? ये राजस्थान का। ट्रांसपोर्ट में आया ना? नहीं, ये तो छोटे जब से अपने पास ही है। नहीं, इधर तक कैसा आया? इधर गाड़ी में आया। गाड़ी में? अच्छा, आपका ओन गाड़ी है क्या? नहीं, हाँ। किराए का गाड़ी। किराए का. ఈ ఎండలో అట్టే కూర్చోండి ఉంటారు ఇలా. చల్లగా ఉంది, కనిపించదు. అదే
యాక్టివిటీస్ అయితే ఉన్నాయి కాకినాడ బీచ్లో. ఇవన్నీ అనమాట. ఇక్కడ స్పీడ్ బోటింగ్ ఒకటి ఉంది, ఇదేందో బెడ్ ఒకటి ఉంది. आप किधर से आया? हरियाणा से. इधर तक क्यों? देखने को काम है, వర్క్ సే. వాళ్ళు హర్యానా వాళ్ళు అంట, ఇక్కడ పని చేస్తున్నారు. పని చేసి ఇప్పుడు ఈరోజు సండే కదా, మనకైతే బీచ్కి వచ్చినారు. ఈ బీచ్లో మనకి ఆ స్పీడ్ బోటింగ్ ఉంది కదా, ఆ స్పీడ్ బోటింగ్ మనిషికి 300 అంట. ఒక 2-3 నిమిషాలు ఉంటుంది లోపల, అట్లా పోయి తిరుక్కొని మనం అయితే మళ్ళీ 7 దోసుపాన్ అవుతున్నారు ఈ బీచ్లో. నీట్గానే ఉంది, మరి అంత గలీజ్ ఏం లేదు. అదే క్లీన్ చేస్తారు. అదే బాగుంది బీచ్, ప్రశాంతంగా క్లీన్గా ఉంది. సో ఇది అనమాట కాకినాడ బీచ్, బాగుంది. ఇక్కడైతే ప్రైజ్ లిస్టులు అయితే ఉన్నాయి. ఏటీవీ 300, స్పీడ్ బోట్ 300, జెట్ స్కీ బైక్ 500, జీప్ పారాసైలింగ్ 700, జీప్ రైడ్ 500. అంతర్వేది పోయినప్పుడు అక్కడ ఈ బైకులు ఉన్నాయి కదా, ఏటీవీ బైకులు. వాళ్ళ పిల్లకాయలని నాకు తెలియదు దీని గురించి పెద్ద డీటెయిల్స్. నేను వీళ్ళని అడిగితే ఏం బైకులు అంటే వాళ్ళు ఏటీవీ బైకులు అన్నారు. ఏటీవీ బైకులు అంటే ఏందని అడిగిన, వాళ్ళు ఉండి ఏమో అన్న తెలియదు అన్న. నేను ఇంకా ఏటీవీ కాదేమో, అడ్వెంచర్ కదా, అడ్వెంచర్ ఏమో అనుకొని నేను ఇంకా అడ్వెంచర్ బైక్స్ అని చెప్పిన. మన వాళ్ళు అయితే దానికి కామెంట్స్ అయితే పెట్టినారు, ఏటీవీ అంటే అడ్వెంచర్ బైక్స్ కాదని. ఏటీవీ అంటే ఆల్ టెరైన్ వెహికల్ అంట. ఇవి ఆల్ టెరైన్ వెహికల్స్ ఏటీవీ. ఇక్కడ సన్ రైజ్ రైడ్ ఉంది కదా, అది యాక్చువల్గా బుకింగ్ బేస్డ్ ఉంటుంది. ఇది మామూలుగా అడ్వెంచర్ మామూలుగా నార్మల్ అనేటివి 9 గంటలకు స్టార్ట్ అవుతాయి. దానికి సన్ రైజ్కి ఎవరన్నా పోవాలనుకుంటే మనం బుక్ చేసుకుంటే మనం వస్తారంట. వాళ్ళు వచ్చి మనైతే మనకు సన్ రైజ్ అట్లాగా రైడ్ తీసుకోపోతారు. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఒకటి ఉంది, హార్బర్ దగ్గరికి అయితే వెళ్దాం. ఎందుకంటే మనం అయితే బీచ్ నుంచి ఇటు పోయేటప్పుడు ఇక్కడ రాగానే స్టార్టింగ్లో మనకి ఎండు చేపలు అయితే అమ్ముతా ఉన్నారు బీచ్లో. ఇదే టోనా ఫిష్. ఇదిగోండి ఎండు చేప ట్యూనా, అది సగానికి కట్ చేసి ట్యూనా ఫిష్. ఇది పీస్ లెక్క, కేజీ లెక్క అమ్మా. చేప ఒకటి తీసుకుంటే 100. ఇవి వచ్చి ఎందుకు పాములు ఉన్నట్టున్నాయి. ఏది ఇదే ఇది అపోలో ఫిష్ అంట. ఏంది పాములు ఉన్నట్టున్నాయి. బొమ్మడాయిలో, చిన్న బొమ్మడాయిలో, ఈ పెద్ద బొమ్మడాయిలో, కానాగంతలో. అవి తెలుసు మాకు. సావిడాలా? తోకనెత్తాలు అంటే ఇయ్యా? ఈ తోకనెత్తాలు తోకలు ఉంటాయా వాటికి? ఇవి మంచి నెత్తాళ్ళు. ఇవి కట్ చేపలు అంట. ఇవి కట్ చేపలు. ఇవి ఇవి గొరసలు అంట. ఇవి గొరసలు. ముక్కలు కూడా అమ్ముతారా? రొయ్యి పొట్టు. దానికి దీనికి తేడా ఏంది? రొయ్యి పొట్టుకి రొయ్యలకి అది కూడా రొయ్యే కదా. పిల్లలా? రొయ్యి పొట్టు ఎంత? కేజీ 300. రొయ్యలు 400. అవి అయితే ముక్కలు అయితే 300. కేజీ లెక్క చెప్తాండి. ఇవి 300 కేజీ. ఇవన్నీ అన్ని 300లే ఉన్నాయా? అన్ని 300లేనా? ఇది ఎండు చేపల మార్కెట్ చిన్నది. అన్నీ నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని 300లే ఉన్నాయి రేట్లు. కేజీకి 300 ఉన్నాయి. 250కి 300 చెప్తారు, 250కి ఇచ్చేస్తాం అంటుంది మన అమ్మగారు. మీ పేరేందమ్మా?
ఏదే ఎల్లయ్యమ్మ. ఆ బుట్టగాడికి కూడా భయపడాల్సి ఉంటుంది. అవునా? అంత రుబాబు చేసి మొత్తం ఏడు మందిలో వచ్చేస్తారు అంతే, అలా సరౌండ్ చేస్తారు మనల్ని. మన బ్రదర్ చెప్పేది ఏంటంటే ఇది కొంచెం చాలా మాస్ ఏరియా, జాగ్రత్తగా ఉండాలా, చిన్న పిల్లలకు కూడా భయపడాలని చెప్తున్నాడు. పైలట్ బోట్లు ఇవన్నీ. పైలట్ అంటే షిప్పుల్ని, పెద్ద పెద్ద షిప్పుల్ని డాక్లో పెట్టేటివి ఇవన్నీ పైలట్ బోట్లు. పెద్ద పెద్ద ల్యాండ్లో వాళ్ళు అక్కడికి పట్టుకెళ్ళిపోయి పోవచ్చు. ఇవన్నీ వేస్టేజ్. ఓకే, ఇవన్నీ వేస్ట్ చేపలు అంట. చూడండి ఎట్టుండే. మార్నింగ్ ఏరేస్తారు, బాగున్నాయేమో సపరేట్ చేస్తారు. ఇది వచ్చి మనకి వండిచ్చే పని అయితే తీసుకుంటాం. అమ్మగారు రాగానే ఏం కావాలంటే. సో ఇదనమాట మనకి పోర్ట్ ఏరియా. కృష్ణపట్నంనే వస్తుంది మనకి, మన దగ్గర వస్తుంది. ఇక కాకినాడ పోర్ట్ ఇది. వీళ్ళు ఫిషింగ్ పోయేవాళ్ళు అన్నగారులు. నమస్తే, బాగున్నా, మీరు బాగుంటారా? పోతున్నారా? యాటకి పోతున్నారా, పోవట్లేదా? అవునా? ఇప్పుడు వెళ్ళిపోయింది, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తారు? పొద్దున వస్తారా? ఓకే. సో ఇవన్నీ ఫిషింగ్ బోట్లో, అంటే చేపలు వేటకు పోయేటివి. మనకి ఏడైతే పోర్ట్ ఉంది, షిప్పులు ఆల్రెడీ డాకుల్లో ఉన్నాయి చాలా వరకు. హెలికాప్టర్ రైడ్ అదే ఇందాక మనం అక్కడ చూసింది అదేనా? ఇదిగోండి, ఇందాక మనం అక్కడ పోయినాం కదా, 3000 రూపాయలది, 4000 రూపాయలది ఇదనమాట హెలికాప్టర్ రైడ్. మనకు ఆడ అన్ని షిప్పులు అయితే ఆగున్నాయి చూడండి వరుసగా. అవన్నీ డాకింగ్లో ఉన్నాయి. కాకినాడ పోర్ట్ ఇది, డాకింగ్లో అయితే ఉన్నాయి షిప్పులు వరుసగా. చిన్న వాసన కదా చేపల వాసన. హైలైట్ గోడౌన్. మార్నింగ్ 4-5 గంటలకు స్టార్ట్ అవుతుందంట, 6-7 కల్లా క్లోజ్ అయిపోతుందంట మొత్తం మార్కెట్ అనేది, చేపల మార్కెట్. మన అమ్మగారు రొయ్యలు వస్తూ ఉంటారు చిన్న రొయ్యలు. సో ఇది కూడా మనం ఇప్పుడు వెళ్తా ఉండేది పోర్ట్ రోడ్డు. మరి దారుణంగా ఉంది రోడ్, ఎందుకంటే ఇవి ఇక్కడ మామూలుగా హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కదా. రోడ్డు డ్యామేజ్ అయిపోయింది, పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. కేఎస్పిఎల్ అంటే కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్. ఓకే, సో ఇదిగోండి మనమైతే ఇప్పుడు కుంభాభిషేకం ఫిషింగ్ మార్కెట్కి అయితే వచ్చినాము. ఇది యాక్చువల్గా మార్నింగ్ అయితే బాగుంటుందంట. ఇక్కడ మనకి మార్నింగ్ వచ్చేదానికి కుదరదు. అంటే నిన్న మనం యానంలో చూసినాం కదా, సేమ్ అదే విధంగా చేపలను అయితే తెచ్చి అయితే వేలం పాట వేస్తూ ఉంటారు. చూద్దాం, ఇదిగో తెస్తూ ఉంటారు చేపలు. కుంభాభిషేకం ఇప్పుడు బొట్లు కొనేసుకుంటారు. అవునా? సుబ్బిరామరెడ్డి గారా లేదా ఆలయ నిర్మాత అంట. చూడండి మనం ఇప్పుడు వెళ్తుండే రోడ్డు వచ్చి థియేటర్ రోడ్డు అంట. ఆల్మోస్ట్ 9 థియేటర్లు దాకా ఉన్నాయంట ఈ రోడ్లోనే, ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్లోనే. మనల్ని అయితే బ్రదరు హ్యాపీగా కాకినాడ టౌన్ మొత్తం, సిటీ మొత్తం తిరిపి బైక్లో తీసుకొచ్చి మనల్ని మన లాడ్జ్ దగ్గర అయితే వదిలిపెట్టినారు. మన లాడ్జ్ చూపించలే కదా మనకి. సో ఇదనమాట మనది బాలాజీ లాడ్జ్ మనం ఉంటుండేది. మనం ఏంటంటే యాక్చువల్గా ప్లాన్ కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ హార్ట్లీ థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి యాక్చువల్గా మన ప్లాన్ ఏంటంటే సాయంత్రం దాకా తిరుక్కొని కాకినాడలో నైట్ ఇక్కడే ఉండి రేపు పొద్దునైతే వైజాగ్ వెళ్దాం అనుకున్నాం. కానీ మన బ్రదర్ కలవడం వల్ల మన ప్లాన్ బాగా ఫాస్ట్గా అయిపోయింది. అందుకని మనం ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి మళ్ళీ అయితే ఇప్పుడు నైట్ కల్లా వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాం. చాలా థ్యాంక్స్, నీ వల్ల నాకు చాలా టైం సేవ్ అయింది. థ్యాంక్ యూ. నాకు మళ్ళీ ఇదిగోండి మన బ్రదర్ పేరు శివకుమార్. ర్యాపిడ్లో బుక్ చేస్తే మనకి తీరా ఫ్రెండ్ అయిపోయినాడు. సో అది. సో మనం అయితే కాకినాడ అయితే చుట్టుకొని మళ్ళీ తిరిగి అయితే రూమ్కి అయితే వచ్చేసినాము. సో ఈ వీడియోని అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలు కలుద్దాం. ఉంటుంది బాయ్.